ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైన దేవా నిత్యుడవగు తండ్రి బలమైన దేవా నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైన దేవా నిత్యుడవగు తండ్రి బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే మోకరించి సన్నిధిలో నిన్ను ఆరాధింతును మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును స్తుతులర్పించెదను నా యేసునకే మహిమా ఘనత క్రీస్తునకే ఓ దైవ త్రిత్వమ నిన్ను ఆరాధింతు నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును నే మోకరించి నిన్ను ఆరాధింతును నే మోకరించి సన్నిధిలో నిన్ను ఆరాధింతును నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను తాకాలని నీతో ఉండాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను తాకాలని నీతో ఉండాలని నా గుండె తపనంతయు నీ కోసమేసు నా హృదయాలాపన నీ కోసమే నా గుండె తపనంతయు నీ కోసమేసు నా హృదయాలాపన నీ కోసమే నీ కోసమే యేసు నీ కోసమే నీ కోసమే యేసు నీ కోసమే
కోసమే నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని, నిన్ను చేరాలని యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని. నా గుండె తపనంతయు నీ కోసమేసు, నా హృదయాలాపన నీ కోసమే, నా గుండె తపనంతయు నీ కోసమేసు, నా హృదయాలాపన నీ కోసమే, నీ కోసమే యేసు, నీ కోసమే, నీ కోసమే యేసు, నీ కోసమే నిన్నే ప్రేమింతు, నీ కోసమే నిన్నే పూజింతు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును. We bow down before you, 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 bow down before you, bow down before you, we bow down before you, we bow down before you, bow down before you, we bow down before you, bow down before you, bow down before you. Oh mahasiki behala hasandara baba baba baba, ये महस के मोहरा माला महाशंदरा bahasakara. ओके महतले महसंद्रे मोह शोकुरा महसके बिब्लोता रे महसके हेमे के ब्रोल mahasandre beheseke bo. We praise you, Lord. We worship you, Lord.
We praise you. We praise you. ఆరాధింతునా హృదయమంతటితో, స్తుతించేదను జీవితమంతా, సేవింతు నిన్ను నాకున్నంతటితో, యేసయ్యా. ఆరాధింతునా హృదయమంతటితో, స్తుతించేదను జీవితమంతా, సేవింతు నిన్ను నాకున్నంతటితో, యేసయ్యా. ఆరాధింతునా హృదయమంతటితో, స్తుతించేదను జీవితమంతా, సేవింతు నిన్ను నాకున్నంతటితో, యేసయ్యా. 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 ఓ యేసయ్యా. 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 నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా నేస్తం, యేసయ్యా. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా నేస్తం, యేసయ్యా. ఆరాధింతునా హృదయమంతటితో, స్తుతించేదను జీవితమంతా, సేవింతు నిన్ను నాకున్నంతటితో, యేసయ్యా. ఆరాధింతునా హృదయమంతటితో, స్తుతించేదను జీవితమంతా, సేవింతు నిన్ను నాకున్నంతటితో, యేసయ్యా. 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 యేసయ్యా.
తాను మంచివాడు దయ నిత్యముండును, తాను మంచివాడు కృప నిత్యముండును, తాను మంచివాడు దయ నిత్యముండును, తాను మంచివాడు కృప నిత్యముండును, తాను మంచివాడు దయ నిత్యముండును. యేసు మంచివాడు కృప నిత్యముండును, తాను మంచి యేసు మంచివాడు కృప నిత్యముండును, తాను మంచివాడు. యేసు మంచివాడు. Oh Lord, yes Lord, you are good always and your mercy endureth forever. You are good and your mercy endureth forever. అవును తండ్రి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు, 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 ప్రైజ్ యు. వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు, వర్షిప్ యు. యేసు మంచివాడు దయ నిత్యముండును, తాను మంచివాడు దయ నిత్యముండును, తాను మంచివాడు దయ నిత్యముండును. యేసు మంచివాడు కృప నిత్యముండును. థ్యాంక్ యూ లార్డ్. You are a good Lord. You are good and your mercy endureth forever. You are good and your mercy endureth forever, Lord. You are good and your mercy endureth forever. You are good and your mercy endureth forever. పరిశుద్ధమైనటువంటి తండ్రి, గడిచిన వారం అంతటిని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక నూతన వారంలో ప్రవేశపెట్టారు. ఉదయకాలం నుంచి మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచారు. ఈ సన్నిధిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మీ ఇంటిలోకి మేము వచ్చామయ్యా. మాలో మాతో మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కొరకై రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మేము ఒప్పుకొని వాటికి ప్రధాన యాజకుడిగా ఉండి మా కొరకు విజ్ఞాపన చేస్తూ స్నేహితుడమైన ఉత్తరవాదిగా తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉన్నటువంటి యేసయ్య మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Worship you. We thank you, Lord. మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను మా మనోనేత్రలను తెరవచేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీ వాక్యం వెల్లడకుడితోడనే వెలుగు కలుగును. అది తెలివిలేని వారికి తెలివిని దయచేయను. సర్వసత్యంలోనికి నడిపించండి. ప్రతి అబద్ధాన్ని కాల్చివేయండి.
సత్యముతో ప్రతిష్ఠించండి, సత్యముతో నింపండి, సత్యముతో స్థిరపరచుమని మీ యొక్క సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. మీ వైపు చూస్తున్నాం, పరిశుద్ధాత్మని చేతికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఏమి చూడాలో ఇవి చూపించండి, ఏమి వినాలో వినపడ చేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్న చేయండి తండ్రి. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. సర్వసత్యంలోనికి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సో మంచి పోరాటం అన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ను, టాపిక్ను మనము చాలా కాలంగా మనం అధ్యయనం చేస్తున్నాం. చాలా సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో మనము ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనము ప్రాక్టీస్ చేసే వారంగా ఉండాలి. సో ఈ వాక్యాన్ని మనం అనుకరించే వారంగా ఉండాలి, వాక్యానుసారముగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. We are called to battle, but we are destined to victory. యుద్ధం చేసేదానికి మనం పిలవడ్డాం, పోరాటానికి మనం పిలవడ్డాం. దేవుడు విజయాన్ని వాగ్దానము చేశాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సో పోరాడము, మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సో ఈ 2 పదాలు చాలా ప్రాముఖ్యం. 1 ఫైట్, 2 కన్ఫెషన్, మంచి ఒప్పుకోలు. సో పోరాటము, ఒప్పుకోలు ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా కీలకమైనటువంటివి. సో కాబట్టి ఈ మంచి పోరాటాన్ని మనం ఏ రీతిగా పోరాడతామంటే, మనము నోటితో ఒప్పుకునే దాన్ని బట్టి, మన మాటలను బట్టి మనం పోరాడతాం. సో ఏ మాటలు అంటే దేవుని యొక్క వాక్యం, నిత్య జీవాన్ని చేపట్టి దేవుని యొక్క వాక్యం. అంటే సాతాను ఎప్పుడు కూడా వాడు మనతో పోరాడుతున్నప్పుడు వాడు ఏ బాణాలు వేస్తాడో, సో ఆ బాణాలకు, ఆ అగ్ని బాణాలకు వ్యతిరేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము మాట్లాడాలి అన్నమాట. సో మనం చాలా సంగతులు చూసాం. వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. ఇంతకు మునుపు చాలా సంగతులు మనం చూసాం. ఈ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం గురించి, ఎవరెవరు పోరాడారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరెవరు గెలిచారు. సో యేసయ్య గురించి ఇక్కడ చూస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తన యొక్క ఒప్పుకోలును ఏమాత్రం కూడా మార్చలేదు. సో దాన్ని నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎగ్జాంపుల్గా ఇక్కడ చెబుతున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా మరి పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఆయన ఒప్పుకున్నాడో, ధైర్యముగా తన గురించి దేవుడు ఏం చెబుతున్నాడో వాటిని ఏ రీతిగా ఒప్పుకున్నాడో, సో ఆ రీతిగా మనమందరం కూడా ఈ పోరాటంలో పోరాడాలని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు.
సో పౌలు గారు కూడా అన్నారు, ఆయన చివరి దినాలు అన్నారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కోసము నీతి కిరీటము దాచబడి సిద్ధపరచబడి ఉన్నది, విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాసమును కాపాడుకున్నాను. సో సాతాను యొక్క ప్రయత్నం అంతా ఏమిటంటే యేసయ్య పైన విశ్వాసాన్ని, దేవుని పైన విశ్వాసాన్ని వాడు తీసివేయాలని అనేక రకాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అటువంటి పరిస్థితిలో మనం బేసిక్ ఏమిటంటే మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన నమ్మకాన్ని మనము కాపాడుకోవాలి. సో అందుకే ఈ పోరాటానికి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. ఇదంతా విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది, ఆలోచనల మధ్య పోరాటం, నమ్మకాల మధ్య పోరాటం. దిస్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ బిలీఫ్స్ అన్నమాట. నమ్మకాల మధ్య పోరాటం, ఆలోచనలకు మధ్య పోరాటం. సో అందుకే ఈ యొక్క పోరాటం గురించి వ్రాస్తూ మరొకసారి చదువుదాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. సో ఇది శరీరానికి సంబంధించినటువంటి యుద్ధం కాదు. దిస్ ఈజ్ నాట్ అ ఫిస్ట్ ఫైట్, అంటే గుద్దులాడే యుద్ధం కాదు ఇది. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఇది ఆత్మీయ పోరాటం, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. అండ్ దిస్ ఈజ్ అ వెరీ రియల్ బ్యాటిల్. ఇది చాలా ఖచ్చితమైనటువంటి పోరాటం. ఇది 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సో మా యొక్క యుద్ధోపకరణములు తుపాకులు కానీ, లేకపోతే విల్లులు కానీ, ఈటలు కానీ, బల్లెం కానీ, ఇవి కాదన్నమాట. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ వాటికంటే శక్తివంతమైనవి, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేసి. సో వాట్ వీ నీడ్, మనకు ఏమి అవసరం అంటే దేవుని జ్ఞానం అన్నటువంటిది అవసరం. దేవుని జ్ఞానాన్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి. దేవుని యొక్క జ్ఞానము చేత మన మనస్సును మనము నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం చేత మన మనస్సును మనము నింపుకోమో అప్పుడు సాతానుతో పోరాడడానికి మన దగ్గర ఏమీ ఉండదు. వీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద డెవిల్. అపవాదితో పోరాడడానికి మన దగ్గర ఏమి ఉండదు. సో కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఇది దేవుని యొక్క జ్ఞానం. ఈ వాక్యము దేవుని యొక్క జ్ఞానం. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సిలువ దగ్గర దేవుని యొక్క జ్ఞానం, సిలువ దగ్గర దేవుని యొక్క జ్ఞానం. సిలువ దగ్గర ఏమి జరిగింది, సిలువ దగ్గర దేవుడు మన కోసం ఏం చేశాడు, సిలువ దగ్గర నీ కోసం దేవుడు ఏం చేశాడు, సిలువ దగ్గర మనకు ఏమి జరిగింది, యేసుప్రభువును అంగీకరించినప్పుడు మనకి ఏమైంది, హూ వీ ఆర్, మనం ఏమై ఉన్నాం, వాట్ వీ హ్యావ్, మనం ఏమి కలిగి ఉన్నాం, వాట్ వీ కెన్ డూ, మనం ఏమి చేయగలము. సో వీటన్నిటిని గురించినటువంటి సమాచారాన్ని మనము ప్రత్యక్షతను పొందుకొని మనము సిద్ధపడి ఉండాలి అన్నమాట. ఎప్పుడు కూడా వీ షుడ్ బి రెడీ విత్ ద డివైన్ నాలెడ్జ్ అండ్ డివైన్ విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అపవాది ప్రయోగించేవన్నీ కూడా దేవుని జ్ఞానాన్ని అడ్డగించేవి. సో ఎప్పుడైనా అపవాది ఏదైనా ఒక విషయాన్ని ప్రయోగించాడు అంటే అది దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైంది అన్నటువంటి దాన్ని మనం గుర్తించి వెంటనే మనం ఏం చేయాలంటే వాటిని ఎదిరించాలి. సో ఇదే స్పిరిచువల్ బ్యాటిల్ అంటే, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అంటే ఇదే అన్నమాట. సో ఆలోచనలు, సూత్రాలు, నమ్మకాలు, బిలీఫ్స్, ఎనీ బిలీఫ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏ నమ్మకమైనా కావచ్చు, ఏ సలహా అయినా కావచ్చు, ఏ సూచన అయినా కావచ్చు, ఏ ఆలోచన అయినా కావచ్చు. సో మామూలుగా ఈ కొన్ని సినిమాల్లో చూపించినట్లు సాతాను ఆ రీతిగా ఉండడు. కొమ్ములు పెట్టుకొని నల్లగా లేకపోతే మరీ ఎక్కువ తెల్లగా ఈ రీతిగా ఉండడు అనమాట. సాతాను ఆ రీతిగా ఉండడు. సో సాతాను యొక్క పోరాటం అంతా కూడా
వాడు కోరుకునేదంతా ఏమిటంటే వాడు దాక్కొని పోరాడాలని కోరుకుంటాడు. వాడు కనిపించాలని కోరుకోడు. వాడు ఎదురుగా నిలబడి కనిపించాలని 99% కోరుకోడు. 99% హీ విల్ నాట్ డిజైర్ టు బీ సీన్. వాడు కనిపించాలని ఎప్పుడు కూడా కోరుకోడు. ఏమన్నా దొంగ ఎప్పుడైనా కనపడాలని కోరుకుంటాడా? కనిపించాలని ఎప్పుడు కూడా కోరుకోడు. అపవాది వాడు ఎప్పుడు కూడా వాడు కనిపించాలని ఏమాత్రం కూడా కోరుకోడు అనమాట. కనిపించకుండా వాడు యుద్ధం చేస్తాడు. అయితే వాడు యుద్ధం చేసినప్పుడు వాని యొక్క ఆయుధాలు మనకి ఎలా తెలుస్తుంది, వాని ఆయుధాలు మనకి ఎలా అర్థమవుతుందంటే అవి ఆలోచనల రూపంలో మన మనసులో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆలోచనల రూపంలో మన మనసులో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఆలోచనను, అందరు చెప్పండి, ప్రతి ఆలోచన దేవుని వాక్యంలో వ్రాయబడిందండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ మనసును కాచుకొనమని వ్రాయబడింది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకొనమని వ్రాయబడింది. వేటి నుంచి? అపవాది పుట్టించే ఆలోచనల నుండి, అపవాది ఇచ్చే సలహాల నుండి, అపవాది ఇచ్చే సూత్రాల నుండి నీ మనసును, నీ యొక్క హృదయాన్ని భద్రపరచుకొనమని సొలొమోను గారు దేవుని యొక్క వాక్యంలో ఆయన వ్రాసి ఉంచారు. సో ప్రతి ఆలోచనను, అంటే ఏ ఆలోచన అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుందో ఆ ఆలోచనను మనం ఏం చేయాలంటే వెంటనే చెరపట్టేసేయాలి, వెంటనే బంధించేసేయాలి. ఇప్పుడు చాలామంది విఐపీలు ఉంటారు కదా, విఐపీలు, చాలా పెద్ద పెద్ద విఐపీలకు గన్మెన్లు ఉంటారు. ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎంపీలకు కానీ, తర్వాత పెద్దగా విఐపీలకు గన్మెన్స్ ఉంటారు. ఏంటి వారి యొక్క పని ఏమిటి? వీడిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. వీడి దగ్గరికి మనుషులు రానివ్వరు అన్నమాట. మనుషులు రానివ్వరు, ప్రొటెక్ట్ చేస్తుంటారు. సో మనకు కూడా మన మనసు దగ్గర కూడా ఆ రీతిగా మనం ఒక గన్మెన్ లాంటి వ్యక్తిని పెట్టినటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అంటే ప్రతి ఆలోచనను పట్టుకొని, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీకు, మీ సోర్స్ ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి. సో ఈ రీతిగా మనము ప్రతి ఆలోచనను మనం స్కాన్ చేయాలి, ప్రతి ఆలోచనను మనము పరీక్షించాలి. సో ఇది ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబరచి. ఇది చేయకుంటే అసలు మనం ఆత్మీయ పోరాడడం లేదు అని అర్థం. ఆలోచనల పైన దృష్టి ఉంచి, ఆలోచనలను దేవుని యొక్క వాక్యంతో పరీక్షించి, ఆ ఆలోచనను దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన ఆలోచన అయితే ఆ ఆలోచనను బంధించకుండా ఉంటే, ఆ ఆలోచనను తిరస్కరించకుండా ఉంటే, ఆ ఆలోచనను తీసేయకుండా ఉంటే మనం ఆత్మీయ పోరాడడం లేదు అని అర్థం. సో ఆత్మీయ పోరాటం అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మనసు లెవెల్లో జరుగుతుంది, మానసిక స్థాయిలో జరుగుతుంది, మనసులో జరుగుతుంది, ఆలోచనల్లో జరుగుతుంది. సో కనుక రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. సో గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ అస్, గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ అస్. ఆయన మన గురించి చింతించుచున్నాడు కనుక మనం ఏం చేయాలంట? మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చింతకు అపవాదికి ఇక్కడ లింక్ ఉందన్నమాట. అంటే నీ మనసులో చింత కలుగుతూ ఉంది అంటే, నీ జీవితంలో చింత వస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే అపవాది పని చేస్తున్నాడు, అపవాది కార్యం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి. సో అందుకే ఏమంటున్నాడు దేవుడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. క్యాస్ట్ ఆల్ ఆఫ్ యువర్ కేర్స్ అపాన్ హిమ్ హూ కేర్స్ ఫర్ యూ. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక
ఆయన పైన వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు మెలకువగా ఉండుడి. అపవాది వెతుకుతున్నాడు, అంటే ఎవరు చింతిస్తూ ఉన్నారో అని వెతుకుతున్నాడు అన్నమాట. ఎవరు చింతిస్తున్నారు అని వెతుకుతున్నాడు. సో 9వ వచనం చూడండి. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సో లోకంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలు ఎవరికో ఒకరికి, ప్రపంచంలో ఎవరికో ఒకరికి ఉండనే ఉంటాయి అన్నమాట ఇటువంటి సమస్యలు. సో చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నాకు ఒక్కనికే ఇలా ఉన్నాయి, నాకు ఒక్కదానికే ఇలా ఉంది అని మనం అనుకుంటాం. కానీ లోకంలో అందరికీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో కనుక అది ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. సో అపవాదిని ఎదిరించేదానికంటే ముందుగా విశ్వాసమందు మనము స్థిరపడవాలి. విశ్వాసమందు స్థిరపడాలి. కొన్ని విషయాలు మనం స్థిరపడాలి. స్థిరపడి వానిని ఎదిరించాలి. సో ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. సో వాడు ఆలోచనలు పెడతాడు. ఆ ఆలోచనలు పెట్టినప్పుడు ఆ ఆలోచనలు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవిగా మనం గుర్తించి వాటికి విరోధమైనటువంటి దేవుని యొక్క వాక్యంతో వాటిని కొట్టేసేయాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటం ఎలా పోరాడాలంటే అపవాది పెట్టే ఆలోచనలతో మనం మంచి పోరాటాన్ని మనము పోరాడాలి. ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అందరు చెప్పండి, సర్వాంగ కవచము. సర్వాంగ కవచం, సర్వాంగ కవచం. సో అపవాది తంత్రములను, స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ ఆర్ థాట్స్ ఆఫ్ ద డెవిల్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్, అపవాది యొక్క ప్రణాళికలు, అపవాది యొక్క తంత్రాలు, వాటిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు కవచాన్ని ఇస్తున్నాడు, సర్వాంగ కవచాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఫుల్ ఆర్మర్ ఇస్తున్నాడు దేవుడు. సో దేవుడు ఇస్తాడు, మనం తీసుకోవాలి. దేవుడు ఇస్తున్నాడు, మనం తీసుకొని మనము ధరించుకోవాలి. సో ఇది ఎప్పుడు అవసరం అంటే ప్రతిరోజు కూడా మనకు అవసరం, ప్రతిరోజు కూడా మనకు అవసరం. సో దేవుడు ఇస్తున్నటువంటి యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఏలయనగా 12వ వచనం, మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, చూడండి, ఎదిరించుటకు మళ్ళీ రెండోసారి వచ్చిందనమాట. సో మన అనుదిన జీవితంలో వీ షుడ్ కీప్ రెసిస్టింగ్ ద డెవిల్. అపవాదిని ఎదిరిస్తూ ఉండాలి. అపవాదిని ఎదిరించడం ఎలాగో తెలుసుకోవాలి. మనం ఎదిరిస్తూ ఉండాలి. సో వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు, నిలబడాలి. దేనిపైన నిలబడాలి? దేవుని యొక్క వాక్యం పైన నిలబడాలి. వీ షుడ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, ఎదిరించమని చెప్తున్నాడు. ఎదిరించేదానికి, నిలబడేదానికి సర్వాంగ కవచాన్ని ధరించుకొనుమని చెబుతున్నాడు. ఏలయనగా ఏంటి ఆ సర్వాంగ కవచము? మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. నిలబడాలి. వీ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ వార్ఫేర్. సో ఇవన్నీ గాక 16, ఇవన్నీ గాక అంటే ఈ ముందు చెప్పబడినటువంటి ఆయుధాలు ఒక రకం, తర్వాత చెప్పబడినవి ఇంకొక రకం అనమాట. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును
ధరించుకొనుడి. సర్వాంగ కవచం అనమాట. సో వీ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ ఫుల్ ఆర్మర్లో మనం ఫుల్ ఆర్మర్ తీసుకోవాలి. సర్వాంగ కవచంలో మొత్తం తీసుకోవాలి, కొంచెం కొంచెమే తీసుకోకూడదు. ఒకటి ఉంటే చాలే, ఒక ఆయుధం ఉంటే చాలే అని, లేకపోతే సగం మాత్రం పెట్టుకొని అలా చేయకూడదు. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి అన్నమాట. మొత్తం తీసుకొని మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోరాడేదానికి మనం సిద్ధపడి మనము ఉండాలి. ఆపద్దినము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఆపద్దినం అందు మనం సిద్ధపడి మనము ఉండాలి అన్నమాట. సో మనం ఇక్కడ ఒక దాని గురించి మీకు చూపిస్తాను. నీతి అను మైమరువు. సో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్ అంటాం. నీతి అను మైమరువు. సో నీతి అను మైమరువు అంటే ఇక్కడ ఛాతి భాగంలో ఉంచబడు, ఇది కవచం అన్నమాట. ఛాతి భాగంలో ఉన్నటువంటి కవచం మైమరువు. సో నీతి. సో ఈ నీతిని ఎవరిచ్చారు? దేవుడిస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని దేవుడిస్తున్నాడు. నీతి అనేటువంటి మైమరువును దేవుడిస్తున్నాడు. సత్యమును దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. శిరస్త్రాణం అంటే హెల్మెట్ను దేవుడిస్తూ ఉన్నాడు. తర్వాత జోళ్ళు దేవుడిస్తూ ఉన్నాడు. ఆత్మ ఖడ్గము దేవుడిస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని దేవుడిస్తున్నాడు. సో ఆ సర్వాంగ కవచాన్ని మనం తీసుకొని మనము ధరించుకోవాలి. సో నీతి అన్నటువంటి ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ను దేవుడు మనకు ఇస్తున్నాడు. సో నీతి అన్నటువంటి మైమరువు. నీతి అన్నటువంటి మైమరువు. సో నీతి అన్నటువంటి మైమరువు ఇది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్ అన్నమాట. సో సాతాను ఏ రీతిగా దాడి చేస్తాడు, సో అప్పుడు వీటిని ఏ రీతిగా మనం ఉపయోగించాలి అది మనం తెలుసుకోవాలన్నమాట. సాతాను ఏ రీతిగా దాడి చేస్తాడు. సో కాబట్టి సాతాను దాడి చేసినప్పుడు మనం ఏ రీతిగా మనము వానిని ఎదుర్కోవాలో మనం తెలుసుకోవాలి. సో సాతాను దాడి చేసే ఒక విధానం ఏమిటంటే, సాతాను నిన్ను ఏం చేస్తాడంటే నీ గత జీవితాన్ని వాడు గుర్తు చేస్తాడు. నీ గత పాపములను వాడు గుర్తు చేస్తాడు. లేకపోతే నీవు సరైనటువంటి వ్యక్తివి కావు అంటాడు. వాడు కించపరుస్తాడు, వాడు తృణీకరిస్తాడు, వాడు నీ పైన దోషారోపణ చేస్తాడు, నేరారోపణ చేస్తాడు. వాడి పని ఏమిటండి? దివారాత్రములు సహోదరుల పైన ఏం చేస్తాడని, ఏం మోపుతాడంటే వాడు నేరము మోపుతుంటాడు. డే అండ్ నైట్, దివారాత్రములు మన సహోదరుల పైన వాడు దేవుని యొక్క సన్నిధిలో నేరములు మోపుతూ ఉంటాడంట. సో పలానా ఆయన చూడు ఇట్లా, పలానా ఆమె చూడు ఇట్లా, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో అని దేవుని దగ్గర నేరములు మోపేవాడు. అంత మాత్రమే కాక నీతో వాడు మాట్లాడతాడు, నీ మనసు పైన వాడు దాడి చేస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే నేరారోపణ భావన మనకు ఉంటుందో, ఎప్పుడైతే తప్పు చేశాము, పొరపాటు చేసామన్నటువంటి నేరారోపణ భావము మనకు ఉంటుందో, విశ్వాసం అన్నటువంటిది బాగా ఇబ్బంది పడుతుంది. ఈ నేరారోపణ భావం అన్నటువంటిది విశ్వాసాన్ని బాగా విరిచివేస్తుంది అన్నమాట, నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. సో కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, వాడు నీ పాపములను వాడు జ్ఞాపకం చేస్తాడు, నీ యొక్క దోషములను వాడు జ్ఞాపకం చేస్తాడు. దోషములను జ్ఞాపకం చేసుకొని చూడు, నువ్వు చూడు ఎటువంటి వ్యక్తివో అంటాడు. సో అలాంటప్పుడు నువ్వు అవును కదా అవును కదా అవును కదా అన్నావు అనుకోండి, అప్పుడేమో తెలుసా, నీతి అన్నటువంటి మైమరువు లేనట్లే. నీతి అన్నటువంటి మైమరువు ధరించుకోవడం అంటే ఏమిటంటే, ఈ నీతిని దేవుడు ఇస్తున్నాడు మనకు. ఈ నీతి మనం సంపాదించుకునే నీతి కాదు, మన క్రియల మూలంగా మనం సంపాదించుకునే నీతి కాదు. ఈ నీతిని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎలా ఇస్తున్నాడు? మనం ఏదో కష్టపడడం వలన మనకి ఇవ్వలేదు, కానీ ఉచితముగా. హల్లెలూయా. ఉచితముగా దేవుడు ఈ నీతిని ఇస్తున్నాడు. అంటే ఈ నీతిని దేవుడు మనకి ఇచ్చాడు అంటే, దేవుని యొక్క దృష్టిలో మనము నిర్దోషులము. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో మనము ఏ పాపము ఎరుగనటువంటి వారము. ఇంగ్లీష్లో జస్టిఫైడ్ అంటాం. జస్టిఫైడ్ అంటే అర్థం ఏమిటంటే, జస్ట్ యాజ్ ఇఫ్ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. అంటే ఇంకా ఎప్పుడు కూడా పాపమే చేయలేదు అన్నట్లు చూసే కళ్ళు అన్నమాట దేవుడు. దేన్ని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్యను బట్టి, నీ క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. సో ఈ నీతి అన్నటువంటి మైమరువును మనం ధరించుకోవాలంటే, మన మనసులో ఇది స్థిరపడాలి.
ఏమిటి స్థిరపడాలి మన మనసులో అంటే, నేను నీతిమంతుడను. ఇక్కడేం తగిలించుకోం మనం. ఈ సర్వాంగ కవచాన్ని ఇక్కడేం మనం తగిలించుకోమండి. సర్వాంగ కవచాన్ని ఇక్కడేం తగిలించుకోం. ఇదంతా కూడా మనసులో జరిగే పోరాటం కనుక మనసులోనే ఈ సత్యాలు అన్నటువంటివి స్థిరపడాలి. సో నేను నీతిమంతుణ్ణి, నా నీతి నా దేవుని దగ్గర నుంచి వచ్చింది, నా దేవుడు నన్ను ఉచితముగా నన్ను నీతిమంతునిగా ఆయన చేశాడు. సో కాబట్టి ఆ నీతిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ నీతిని కలిగి ఉన్నామని, నీతిమంతుడు అన్నటువంటి సత్యము మన మనసులో స్థిరపడినప్పుడు, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అన్నాడు. సో ఏ విషయంలో స్థిరపడాలి? ఏ విషయంలో స్థిరపడాలి? సో నీతి అన్నటువంటి మహిమలు చాలా ప్రాముఖ్యం. సో హార్ట్కు ప్రాబ్లం రాకూడదు, హార్ట్కు దెబ్బ తగలకూడదు ఈ ఛాతి భాగంలో. సో కాబట్టి నీతి అన్నటువంటి మహిమరు చాలా ప్రాముఖ్యం. సో ఈ నీతిని దేవుడు ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుగువాడెవడునూ లేడు. 20వ వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా వాటిని బట్టి దేవుడు మనం చూసి బా ఎంత నీతిమంతుడో, ఎంత నీతిమంతురాలో అని అన్నాడు ఆయన. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సర్వాంగ కవచంలో నీతి అన్నటువంటి మైమరువు. సో ఆ నీతి ఎలా మనకు వచ్చింది అంటే నమ్మడం మూలంగా వచ్చింది. ఏమి నమ్మడం మూలంగా వచ్చిందంటే యేసయ్యను నమ్మడం మూలంగా వచ్చింది. యేసయ్యను నమ్మిన వారు నీతిమంతులు. సో ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇది మన నరనరాల్లోనికి ఎక్కాలండి. నరనరాల్లోనికి మనకు జీర్ణించుకుని పోవాలి. నేను నీతిమంతుని మన కాన్షియస్లో, మన మనసులో నేను నీతిమంతుని అన్న భావన ఉండిపోవాలి. అది లోపలికి వెళ్ళిపోవాలి, లోతుగా వెళ్ళిపోవాలన్నమాట. ఐఎమ్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్. నేను పాపిని కాను, నేను నీతిమంతుడను, నేను పాపిని గాను, నేను నీతిమంతుడను అన్నటువంటి భావన మన మనసులోనికి ఎక్కాలి. దేన్ని బట్టి మనం నీతిమంతులం అయ్యాము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి మనం నీతిమంతులం అయ్యాం. 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నాడు. ఆయన దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. డోంట్ టేక్ యువర్ ఓన్ రైటియస్నెస్. నీ సొంత క్రియల మూలముగా వచ్చే నీతిని నువ్వు ధరించుకోవద్దు. ఆ నీతి తాత్కాలికంగా ఉంటుంది. ఆ నీతితో సాతానుని నీవు ఎదుర్కోలేవు. కనుక నేనిచ్చే నీతి, ద రైటియస్నెస్ దట్ ఐ ఆఫర్ అంటు యూ, నేనిచ్చే నీతిని ధరించుకోమంటున్నాడు, నేనిచ్చే నీతిని తీసుకోమంటున్నాడు. ఆ నీతి ఎలా వచ్చింది? ఉచితముగా 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి 3:28 కూడా చదువుదామండి. 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. విశ్వాసం మూలంగానే, బై బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తును నమ్మడం మూలంగా మనము ఫ్రీగా, మనం ఉచితముగా మనం నీతిమంతులమయ్యాం. సో ఆ నీతిని మనం కలిగి ఉండాలి. నీతిమంతులమని మనం అనుకోవాలి ఫస్ట్. మన గురించి మనం ఏమనుకుంటామో ఫైనల్గా అదే రీతిగా తయారవుతాం. సో అందరు చెప్పండి, నేను నీతిమంతునని చెప్పండి. నేను నీతిమంతుని, నేను
ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఫస్ట్ ఈ వాక్యం ఆయన విన్నప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి చూసి నీవు నీతిమంతుడవు అన్నాడంట. అంటే తనతో మాట్లాడుకుంటున్నాడు. అంటే అస్సలు మనసు నవ్విందంట, నువ్వేమి నీతిమంతుడవని. అంటే మన గురించి ఇమేజ్ చూడండి ఎలా ఉంటుందో. మన గురించి మన లోపల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నా గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మీ గురించి మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సో మన అభిప్రాయాలు ప్రక్కన పెట్టి అసలు దేవుడు ఏమంటున్నాడు అన్న దాన్ని చూడాలి. దేవుడు ఏమంటున్నాడు? ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ యు ఆర్ రైటస్, యు ఆర్ ఎ రైటస్ పర్సన్. నువ్వు నీతిమంతుడవు, నువ్వు నీతిమంతురాలు అంటున్నాడు. సో కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతుడు అని పిలుస్తున్నప్పుడు మన గురించి మనం ఏమనుకోవాలి? నీతిమంతులమనే అనుకోవాలి. హల్లెలూయా, నీతిమంతులమనే అనుకోవాలి. సో కనుక నీతి అన్నటువంటి మైమరుని ఎందుకు తొడుక్కునమని చెప్పాడంటే, ఎందుకు ధరించుకునమని చెప్పాడంటే, అపవాది నేరారోపణ భావన చేత నీ మీద దాడి చేస్తాడు. నేరారోపణ భావం చేత నీ మీద దాడి చేసినప్పుడు వాని యొక్క దాడిని తిప్పికొట్టాలంటే ఏం చెప్పాలంటే, నేను నీతిమంతుణ్ణి అని చెప్పాలి. హల్లెలూయా, ఐ యామ్ ద రైటస్నెస్ ఆఫ్ గాడ్. అపవాది డైరెక్ట్గా దాడి చేయొచ్చు, లేకపోతే అపవాది మనుషుల ద్వారా నీ పైన నేరారోపణ చేయవచ్చు. సో అలాంటప్పుడు దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కళ్ళలో, దేవుని యొక్క దృష్టిలో నీవు నీతిమంతుడవు. హల్లెలూయా, దేవుని యొక్క దృష్టిలో నీవు నీతిమంతుడవు. కాబట్టి నీవేమనుకోవాలి? నీ గురించి నీతిమంతుడనే అనుకోవాలి. సో అపవాది నీవు నీతిమంతుడవు అన్నటువంటి సత్యానికి విరోధమైనటువంటి ఆలోచనలు తీసుకొని వస్తాడు. నువ్వు ఆల్రెడీ నీ మనసులో నీతిమంతుడవు, నీతిమంతురాలని అన్నటువంటి స్థిరపడిందంటే వాడి యొక్క అగ్ని బాణాలు ఏమాత్రం కూడా ఈ యొక్క కవచాన్ని దాటి లోపలికి వెళ్ళలేవు. ఒకవేళ ఇది లేదనుకోండి, నీతి అన్నటువంటి మైమరు లేదనుకోండి, సో అపవాది ఒక దాడి చేస్తాడు. నువ్వేమనుకుంటావు? బా అవును కదా అంట, అవును కదా. ఆ రీతిగా కృంగిపోయేదానికి ఆస్కారం ఉంది, ఆ రీతిగా దిగులు పడేదానికి ఆస్కారం ఉంది, ఆ రీతిగా నేరారోపణ భావంలోనికి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది, ఆ రీతిగా నీతిని పోగొట్టుకొని పాపమును గురించినటువంటి ఆలోచన వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో కనుక నీతి అన్నటువంటి మైమరువును మనము ధరించుకొని అపవాది దీనికి విరోధంగా, దీనికి వ్యతిరేకంగా వాడు ఏమి ఆలోచనలు పెట్టినా కూడా వాటిని మనము ఎదిరించాలి. ఆపద్దినమందు ఈ ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. ఆపద్దినమందు అంటే ఈ స్పెసిఫిక్గా కొన్ని ఇచ్చాడు. ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని సర్వాంగ కవచంలో కొన్ని ఆయుధాలు స్పెసిఫిక్గా ఇచ్చాడు. ఎందుకు స్పెసిఫిక్గా ఇచ్చాడంటే వాటికి విరోధంగా వాడు పోరాడతాడు. సో నీతి అన్నటువంటి మైమరువు తొడుకొను అని చెప్పాడంటే నీతికి విరోధంగా వాడు మాట్లాడతాడు. నువ్వు పొద్దున ఏం చేసావు? సో కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? నువ్వు మొన్న ఏం చేసావు తెలుసా? 3 నెలల క్రితం నువ్వు ఏం చేసావు తెలుసా? సంవత్సరం క్రితం నువ్వేం చేసావు తెలుసా? నువ్వు అవి చేసినప్పుడు నీ ప్రార్థన పైకి పోతుంది అనుకుంటావా అని వాడు నీతో మాట్లాడతాడు. ఎలా అంటే వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అవును కదా, అవును కదా, అవును కదా, సాతాను చెప్పింది కరెక్ట్ కదా, సాతాను చెప్పిందే కరెక్ట్ కదా అని నువ్వు అనుకుంటే ఏమవుతుంది తెలుసా? నీతి అన్నటువంటి మైమరు లేదు. సో అటువంటి టైంలో ఏం చేయాలి? నో, ఐఎమ్ ద రైటస్నెస్ ఆఫ్ గాడ్. నేను నీతిమంతుడను గనుక నా ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలమైనదిగా ఉండును. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కాబట్టి నీతిమంతులు ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వారు వెళ్తారు. సో నీతి అన్నటువంటి మైమరువు తొడుకొని యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 25వ వచనం. 25. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. హల్లెలూయా. యెహోవా యందే, దేవుని యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా
నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. సో కాబట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలంట. దేన్ని బట్టి అతిశయపడాలి? ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలను. దేన్ని బట్టి? ఉచితంగా దేవుడిచ్చినటువంటి వరం, సర్వాంగ కవచాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆపద్దినమున అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. సర్వాంగ కవచాన్ని ధరించుకునే దేవుడు ఇస్తున్నాడు, మనము తీసుకోవాలి. గాడ్ ఈజ్ ఆఫరింగ్ దిస్ ఫుల్ ఆర్మర్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్, వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్. తీసుకొని ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే నేను చెప్పాను, మనసులో అవి స్థిరపడాలి. పేతురు రాశారు కదా, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అంటే నీతి యందు స్థిరులై వారిని ఎదిరించండి. సో నువ్వు నీతిమంతుడవు కావు అన్నటువంటి ఆలోచన తీసుకొని వస్తాడు. యు ఆర్ నాట్ రైటియస్. నీ బ్రతుకును ఒకసారి చూసుకో, నీ గతాన్ని ఒకసారి చూసుకో. యు ఆర్ నో మోర్ రైటియస్ పర్సన్ అన్నటువంటి ఆలోచనలు తీసుకొని వస్తాడు. నువ్వు నీతిమంతుడవు కానే కావు అన్నటువంటి ఆలోచనలు తలంపులో తీసుకొని వస్తాడు వాడు. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? నో. విశ్వాసమను డాల్ అంటే అదే, విశ్వాసమను డాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసమను డాలు పట్టుకొని దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. విశ్వాసమును డాలు పట్టుకొని నో, సైటన్ యు ఆర్ అ లయర్. అపవాది నీవు అబద్ధికుడవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీతిమంతుడను. సో నీతిమంతుడనని మనము అతిశయపడవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మన క్రియలను బట్టి నేను నీతిమంతుడను అంటే అది తప్పండి, అది గర్వం అవుతుంది. మన క్రియలను బట్టి నేను ఎంత నీతిమంతునో తెలుసా, నేను ఎంత నీతిగా జీవిస్తానో తెలుసా, నేను ఎంత నీతిగా బ్రతుకుతానో తెలుసా అంటే అది మన పైన మనం ఆధారపడుతున్నాం అనమాట. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుంది? దేవుడిచ్చే నీతి, దేవుడు ఉచితముగా ఆయన ఇచ్చే నీతి. సో ఆ నీతిని, ఆ దేవుడిచ్చే ఉచితముగా ఇచ్చే నీతిని బట్టి మనం అతిశయపడవచ్చు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి చదువుతాను. 18 నుండి. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. యాక్చువల్గా మన ప్రీచింగ్స్ అంతా కూడా, మన బోధలు కూడా ఏం చేయాలి అంటే ప్రియులరా, దేవునితో మనుషులను సమాధానపరచాలి, దేవుని దగ్గరికి మనుషులను చేర్చాలి, దేవుణ్ణి మనుషులను కలపాలి. మధ్యవర్తులు అన్నమాట. దేవుణ్ణి మనుషులను మనం కలిపే పనిని మనకు దేవుడు అప్పగించాడు. సో ఏంటి 19వ వచనం? అదేమనగా చాలా బ్యూటిఫుల్ వర్షన్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వారి అపరాధములను వారిపైన మోపక. సో దేవుడు ప్రజల యొక్క అపరాధమును వారిపైన మోపలేదు. ఎవరిపైన మోపాడు? యేసయ్య పైన మోపాడు. హల్లెలూయా. సో ఇది సువార్త అన్నమాట. మన అపరాధములను దేవుడు మనపైన మోపకుండా, మన అపరాధములను, మన దోషములను మనపైన మోపకుండా దేవుడు ఏం చేశాడు? క్రీస్తు పైన మోపాడు. సో అలా మోపడం మూలంగా 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం. కాబట్టి దేవునికి మానవులకు మధ్య పాపమును గురించినటువంటి ప్రాబ్లం అన్నటువంటిది లేదు, తీసివేయబడింది, కొట్టివేయబడింది. ఎందుకు? ప్రతి పాపాన్ని కూడా యేసయ్య పైన దేవుడు వేసేసాడు. సో కనుక ఇప్పుడు ప్రజలకు మనం చెప్పవలసింది ఏమిటంటే,
మీరు నిర్భయంగా దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ పాపములను చూడడం లేదు. మిమ్మల్ని పాపుల్లాగా దేవుడు చూడడం లేదు. మీరు ఆయన దగ్గరికి వస్తే, మీరు ఆయన నమ్మితే ఆయన మిమ్మల్ని నీతిమంతులుగానే చూస్తాడు, పాపులుగా ఆయన చూడడు. కాబట్టి మీరు వచ్చి సమాధానపడండి, దేవునితో సమాధానపడండి అంటున్నాడు. సో దీనికి సమాధాన పరిచర్య అని పేరు పెట్టాడు. 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో అపవాది నేరారోపణ భావన చేత నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేరారోపణ తలంపులను నీ మనసులో ఉంచినప్పుడు నువ్వేం చేయాలి అంటే, పాపమెరుగని నా దేవుడు నా కోసం ఆయన పాపమయ్యాడు. కాబట్టి నేనేమయ్యానంటే దేవుని నీతి అయ్యాను నేను. హీ బికేమ్ సిన్ సో దట్ ఐ కెన్ బికమ్ రైటియస్. దేవుని నీతి అగునట్లు. యేసయ్య పాపమయ్యాడు గనుక నేను నీతిమంతుని. యేసయ్య పైన నా పాపాలన్నీ, నా దోషాలన్నీ, నా అపరాధాలన్నీ, అవి ఎంత భయంకరమైన పాపాలన్నీ కూడా అవన్నీ కూడా యేసయ్య పైన మోపబడ్డాయి గనుక నేను నీతిమంతుడను అని అపవాదిని ఎదిరించాలి. యేసయ్య దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. చూసాడా, ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుని కుమారుడవైతే, ఇప్పుడు ఏమంటే నీవు నీతిమంతుడవైతే అని అడుగుతాడు. సరే, నేను నీతిమంతుడనే, మనం నీతిమంతులమే. సో ఆ మైమరువును మనం కలిగి ఉండాలి. శిరస్త్రాణం, హెల్మెట్ అంట, రక్షణ. దానికి ఇవ్వబడినటువంటి ఒక వివరణ ఏమిటంటే నిరీక్షణ అన్నమాట. నిరీక్షణ అంటే మేలు జరుగుతుందని ఎదురు చూసే మనసు ఒకటి. రక్షణ అంటే రక్షించబడ్డాం అన్నటువంటిది. సో అపవాది వస్తాడు, అపవాది తలపైన కూడా దాడి చేస్తాడు. ఎలా దాడి చేస్తాడు? నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు అంటాడు. నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు అంటాడు. నువ్వు పాపక్షమాపణ పోగొట్టుకున్నావు అంటాడు. నీకు పరలోకం లేదు అంటాడు. సో హెల్మెట్ లేకపోతే తలకు గాయం అవుతుంది. రక్షణ అను శిరస్త్రాణము. స్పెసిఫిక్గా ఈ పదాలు దేవుడు ఎందుకు ఇక్కడ వ్రాయించాడంటే, ఈ ఆపద్దినమందు ఈ యాంగిల్లో అపవాది పోరాడుతూ ఉంటాడు, ఈ కోణంలో అపవాది పోరాడుతూ ఉంటాడు. అందుకే వాటిని గురించినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. సో మా యుద్ధోపకరణములు ఈ శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గాలను కూల్చుటకు శక్తి కలిగినటువంటివి. సో దేవుని యొక్క జ్ఞానం ఏమిటి? నువ్వు నీతిమంతుడు అన్నటువంటిది, నీతిమంతురాలు అన్నటువంటిది అది దేవుని యొక్క జ్ఞానము. సో దీనికి వ్యతిరేకంగా ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలంటే, దాన్ని మనము వ్రాయబడినటువంటి వాక్యం చేత మనము దాన్ని ఎదిరించాలి. ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్. ఎలా నీతిమంతుడు అయ్యావు అంటాడు వాడు. వాడికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాడితో మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హవ్వ వాడితో డిస్కస్ చేసి చాలా ఇబ్బంది పడింది అన్నమాట. ఒకటే వేసి కూర్చోవాలి, నేను నీతిమంతుడని అంటే నీతిమంతుడనే. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఇట్ ఈస్ రిటన్ దట్ ఐ యామ్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని నేను పొందుకున్నాను. నా యేసయ్య నా కోసం పాపమయ్యాడు కనుక నేను ఆయన నీతిని నేను పొందుకున్నాను. ఐ యామ్ ఎ రైటియస్ మ్యాన్. నేను నీతిమంతుడనే, నేను పాపిని ఏమాత్రము కాదు. సో ఒకవేళ ఏదైనా నిజంగా పొరపాటు చేసింటే ఎలా? పొరపాటు చేసి కూడా నేను నీతిమంతుడని అని అనుకోవచ్చా? సో పొరపాటు చేసిన తర్వాత కూడా నేను నీతిమంతుడని సాతానుతో పోరాడచ్చా? సో ఏం చేయాలి పొరపాటు చేసినప్పుడు? చూడండి, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా
చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో కాబట్టి పాపము జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఏమి చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకోవాలి. వెలుగులో నడవడం అంటే ఇదే. ఏంటి వెలుగులో నడవడం? అది పాపమని తెలిసినప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. సో ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీ పాపం ఎట్టిదైనా, నీ దోషం ఎట్టిదైనా, నీ నేరం ఎట్టిదైనా ఆయన నమ్మదగిన వాడు గనుక నీ పాపమును ఆయన క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి, దుర్నీతి పోయిందంటే ఇంకేముంటుందండి? నీతే ఉంటుంది, నీతే ఉంటుంది. సో ఒకవేళ నువ్వు పలాని పాపం చేసావు, పలాని తప్పు చేసావు అన్నటువంటి ఆలోచన వస్తే, ఆ తప్పును నువ్వు ఒప్పుకోలేదని నీకు అనిపిస్తే ఒప్పుకొని వెంటనే ఆ క్షమాపణను తీసుకోవడమే. దేవుడు కొత్తగా క్షమించేది ఏమీ లేదు. మీకు విషయం తెలుసా? దేవుడు కొత్తగా క్షమించేది ఏం లేదు. అసలు లోకాన్నే మొత్తం క్షమించేసి సమాధానపరుచుకున్నాడంట. ఎవరెవరు వస్తే వాళ్ళు సమాధాన పడతారు. సో కనుక మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సకల దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తాం, ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. సో నీతి అన్నటువంటి మాయమరువు, దానికి వ్యతిరేకంగా అది దాడి చేస్తూ ఉంటాడు. నేరారోపణ తలంపులను తీసుకొని వస్తుంటాడు, నిందిస్తూ ఉంటాడు, దోషారోపణ చేస్తుంటాడు. సో అలాంటప్పుడు వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనము తీసుకొని అపవాదిని మనం ఎదిరించాలి. వీ షుడ్ రెసిస్ట్ ద డెవిల్. వానిని ఎదిరించుటకు, ఆపదినమందు వాడిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఈ నీతిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. దేవుడు ఎలా ఇచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు. పని చేయవానికి ఏమైనా ఇస్తే అది జీతం అవుతుంది, వరం కాదు. నేను పని చేశాను కాబట్టి నేను తెచ్చుకున్నాను అంటాం. నీతి అన్నటువంటిది జీతం కాదు, వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్ ఇస్ ఫ్రమ్ గాడ్. నీతి అన్నటువంటి వరము దేవుడి నుంచి మనకు ఉచితముగా వచ్చింది. సో కనుక మనం ఉచితముగా మనం నీతిమంతులం అయ్యాం. అది పోదు, ఎప్పటికి కూడా అది పోదు. నీతి పోదు, దుమ్ము అంటుకుంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటే అది వెళ్ళిపోతుంది. నీతి అన్నటువంటిది పోదు. సో నీతి అన్నటువంటి మైమరువు తొడుగుకొని, నీతి అన్నటువంటి మైమరువు తొడుక్కొని, సో మీ మనసులో ఈ యొక్క సత్యం స్థిరపడిందా? ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను అని నీ గతం గురించి నీ మనసులో నేను నీతిమంతుడను అని స్థిరపడాలి. నీ ప్రస్తుత పరిస్థితి గురించి నీతిమంతుడను అని స్థిరపడాలి. నీ భవిష్యత్తు గురించి కూడా నీతిమంతుడను అని స్థిరపడాలి. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. యేసయ్యా, నన్ను నీ రక్తాన్ని బట్టి ఉచితముగా నీతిమంతులుగా చేసినందుకు మీకు స్తోత్రం. నేను పాపినిగాను నీతిమంతుని, నేను నీతిమంతుని. ఇంకొక లేఖనం చూపిస్తానండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అని పైన ఉంది, కింద చూడండి, కలిగి ఉన్నాము. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులం అయ్యాం. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. సో ఆయన రక్తము ద్వారా మనము ఉచితముగా మనము నీతిమంతులమయ్యాం. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులమయ్యాం. సో అపవాది నేరారోపణ భావన తెచ్చినప్పుడు వాడి మీద ఎదురుదాడి చేయాల్సిన విధానం ఏంటంటే, బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసయ్య రక్తాన్ని బట్టి నేను
నీతిమంతులను. ప్రకటన 12:11 ఏమంటుందండి? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు. సో నీతి అనే మైమరు లేకుంటే గాయాలు అవుతాయి. సో ఆ నీతి అన్నటువంటి మైమరు మనం ధరించుకోవాలి. దేవుడు ఇచ్చాడు, మనం తీసుకోవాలి, మనం ధరించుకోవాలి, మన ఆలోచనలతో నింపుకోవాలి. ఐఎమ్ రైటెస్ మ్యాన్, నేను ఒక నీతిమంతుని, నేను నీతిమంతురాలని అన్నటువంటిది సత్యం నరాలో జీర్ణించుకుని. దేన్ని బట్టి అంటే ఆయన రక్తాన్ని బట్టి. ఆయన రక్తాన్ని బట్టి నేను నీతిమంతుని, ఆయన రక్తాన్ని బట్టి నేను నీతిమంతుని. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు అపవాది 7 మార్గాల్లో పారిపోతాడు. హల్లెలూయా. సో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటున్నాడు. సో మనల్ని నీతిమంతులుగా చేసినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపడదామండి. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నన్ను నీతిమంతునిగా ఉచితముగా నీ రక్తము ద్వారా చేసినందుకు మీ కృతజ్ఞతలు. నా ప్రతి పాపమును క్షమించినందుకు కృతజ్ఞతలు. నా దోషములను నా అపరాధములను నా పైన మోపనందుకు మీకు కృతజ్ఞతలు. ఆమేన్. దేవుని సన్నిధిలో తల ఉంచి కళ్ళు మూసుకుందామండి.